ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకరికి మించి ఒకరు డబ్బు మద్యం గిఫ్ట్లు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకి గురిపెడుతున్నారు. ఈ నెల 30న శాసనసభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 30న రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారి జితేష్ పాటిల్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కుల మతపరమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, పోస్టర్లు అతికించడం, ఫ్లెక్సీలు పెట్టడం మరియు సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్ ఇతర యాప్స్ రెచ్చగొట్టే విధంగా ఎలాంటి పోస్టులు, వీడియోలు, ఫోటోలు, మెసేజ్లు ఎవ్వరు కూడా ఫార్వర్డ్ చేయొద్దని సిపి కల్మేశ్వర్ తెలిపారు. పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాలను, పోలింగ్ మెటీరియల్ను చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ పాటిల్ సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ స్థాయిలో మొత్తం 111 పోలింగ్ కేంద్రాలు, 214 పోలింగ్ బూత్లను ఏర్పాట్లు చేయడంతో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో బాయ్స్ హై స్కూల్లో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను, ఈవీఎంలను సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్న్ అధికారి మనోజ్ చౌదరి తెలిపారు. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఉదయం 8 గంటల వరకు ఆర్మూర్ మొత్తం మబ్బులతో నిండిపోయింది. చలికాలం మొదలైనప్పటి నుంచి ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. నగరంలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అసద్ బాబా, ఇబ్రహీం నగర్ ప్రాంతాల్లో కూలిన ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పరిశీలించారు.